ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. శరీరానికి వ్యాయామం చాలా ప్రాముఖ్యం. శరీరం ఎప్పుడైతే చెమట పడుతుంటుందో, వ్యాయామం చేస్తుంటామో మంచి ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం. ఆత్మ కూడా ఎక్సర్సైజ్ చాలా ప్రాముఖ్యం. ఏంటి ఎక్సర్సైజ్ అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట. బైబిల్ గ్రంథంలో చాలామంది ఎక్సర్సైజ్ని వారు ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. దానియేలు రోజుకి 3 మార్లు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. దావీదు రోజుకి 5 సార్లు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. ఏలియా కూడా ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు. అందరూ బట్టే సృష్టిని కూడా శాసించగలిగాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించగలిగాడు. ఎవరైతే ఈ యొక్క స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తుంటారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని, సెల్ఫ్ కంట్రోల్ని వారు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంటారు. దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహంగా ఆత్మని ప్రభు మనకిచ్చాడు. ఈ లోకంలో నిందారహితులుగా మనం బ్రతకాలంటే, పరిశుద్ధులుగా మనం జీవించాలంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎలా మనం పొందుకుంటామంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అయినటువంటి ప్రార్థన ద్వారా. అందులో బట్టి ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఉదయం లెగ్గానే ప్రార్థన చేయండి. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థనలో దేవునితో సహవాసం చేయండి. దేవునితో సంభాషణ, దేవునితో కమ్యూనికేషన్ చేయండి. మీ జీవితంలో ప్రతి అక్కరను ప్రభు తీరుస్తాడు, ప్రతి కోరికను ప్రభు తీరుస్తాడు. ప్రభు నిన్ను దీవించి ఆశించిన కాక మీ ప్రార్థన అవసరం ఉంటే ఈ వీడియో కింద మాకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకొస్తుంది. గాడ్ బ్లెస్ యూ.